సో ఆ తర్వాత అంబ్లికల్ హర్నియా అంటే ఊగుండు అంటారు. అంటే బొడ్డు దగ్గర వాపుగా ఉంటుంది. ఏడ్చినప్పుడు బాగా పెద్దగా కనబడుతుంది. బేబీ కామ్ గా ఉన్నప్పుడు మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. సో అంబ్లికల్ హర్నియాలో కాంప్లికేషన్ రేట్ చాలా తక్కువ. అందుకే యూజువల్ గా 3 to 4 years వెయిట్ చేస్తాం. అప్పటికి తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేసుకుంటాం. లేదు మనకి ఏమన్నా కాంప్లికేషన్స్ అనిపించింది అనుకోండి, అప్పుడు కొద్దిగా అర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటాం. దీని తర్వాత మనకు కామన్ గా ఉన్నవి యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్, అంటే మోషన్ కి వెళ్ళే దారి యానల్ ఓపెనింగ్ అనేది సరిగా ఏర్పడకపోవడం. ఇది అబ్బాయిలో తీసుకున్నాం అనుకోండి, మనకు హై యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ అని కామన్. అంటే యానల్ ఓపెనింగ్ అనేది కంప్లీట్ గా ఏర్పడదు. సో యానల్ ఓపెనింగ్ లేకపోతే మన బేబీ ఫీడ్ చేయలేం కాబట్టి విత్ ఇన్ 24 to 48 hours దీనికి మనం ఆపరేషన్ చేసుకుంటాం. లో యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ ఇది కూడా అంతే. సో ఇది కూడా మనం ఫస్ట్ 24 to 48 hours ఆపరేషన్ చేసుకుంటాం. మరి అమ్మాయిల్లో లో యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ చాలా కామన్. సో యూజువల్ గా అమ్మాయిల లో యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ ఉన్నప్పుడు యానల్ ఓపెనింగ్ యొక్క పొజిషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో యానల్ ఓపెనింగ్ కంప్లీట్ గా ఉండదని కాదు, ఉంటుంది, కానీ పొజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే బేబీ మోషన్ ని పాస్ చేయడానికి ఇబ్బంది ఉండదు. కానీ వయసు పెరిగే కొద్దీ ఎప్పుడైతే మోషన్ హార్డ్ గా అవుతుందో, ఎప్పుడైతే బేబీకి మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పుడు మోషన్ చేయడానికి ఇబ్బంది పడతారు. అందుకే యూజువల్ గా మనం 3 to 6 months ఏజ్ మధ్యలో అమ్మాయిలకి లో యానోరెక్టల్ మాల్ఫార్మేషన్ ఉంటే సర్జరీ చేసుకుంటాం. హై ఉంటే సేమ్ అబ్బాయిలో చేసినట్టే పుట్టిన విత్ ఇన్ 24 to 48 hours సర్జరీ చేసుకోవాలి. దీని తర్వాత మనకు వీపు మీద చూస్తే కింద భాగంలో కొన్నిసార్లు స్పైనా బైపిడా అనే కండిషన్ ఉంటుంది. అంటే వీటి మీద చిన్న బాల్ లాగా కానీ చిన్న ఉబ్బెత్తులాగా కానీ స్వెల్లింగ్ లాగా కానీ కనబడుతుంది. సపోజ్ ఇది బాగా ట్రాన్స్పరెంట్ గా ఉండి ఇది వెంటనే చిట్లిపోయేటట్టు ఉంది అనుకోండి, అంటే మెనింగో మైలోసీల్ అంటారు, అవి మాత్రం ఖచ్చితంగా బేబీ పుట్టిన విత్ ఇన్ 24 to 48 hours సర్జరీ చేసుకోవాలి. లేదు దీనికి ఒక మంచి స్కిన్ కవర్ ఉందనుకోండి, అది మనం వెయిట్ చేసి యూజువల్ గా 6 to 8 months మధ్యలో సర్జరీ చేసుకుంటాం. సో ఇవి కామన్ గా ఉన్న కండిషన్స్. ఇవి కాకుండా మనకు చాలా కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ మన తర్వాత వీడియోస్ లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చూద్దాం.